మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని ఇప్పుడు ప్రస్తుతం మనం ఇక్కడ బాలాజీ నగర్లో ఉన్నాం. బాలాజీ నగర్కి సంబంధించి సిటిజన్ కాలనీలో తాతా వెంకట్ గౌడ్ అని చెప్పేసి వారి ఇంటికి రావడం జరిగింది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఆయన పరిస్థితి దీనమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఆయన మంచాన ఉన్నారు. ఆయనకు పెన్షన్ కూడా వస్తలేదని చెప్పి వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. 3 సంవత్సరాలు దాటి 8 నెలలు అవుతుంది. అంటే ఏమైంది అంటే స్టార్టింగ్ నుంచి అట్నే ఉందా ఇట్లా? స్టార్టింగ్ నుంచి లేదు, మధ్యలో నరాలు వీక్నెస్ అయిపోయి మూలపడ్డాను. అయితే ఉస్మానియాలో తీసుకెళ్తే ఒక నెల రోజులు అడ్మిట్ అయ్యాను. తర్వాత వాళ్ళు పంపించేసి వచ్చినప్పుడు మళ్ళీ 1 మంత్ అంతా ఆ ఆఫీసు ఈ ఆఫీస్ అని తీసుకుని పోయారు. మా ఇంట్లో నేను ఒక్కడనే ఉండేది. మా భార్య నేను ఆఫీసులో అంతా తిరిగి సర్టిఫికేట్ ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళే, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇన్ని గవర్నమెంట్ మారినా కానీ నాకు ₹1 పెన్షన్ కూడా ఇవ్వలేదు. ఇంతకుముందు ఎప్పుడైనా అప్లై చేసినావా? ఇప్పటిదాకా 6-7 సార్లు అప్లై చేసామండి గ్రామ పంచాయతీ జవహర్ నగర్కి. అయితే ఇక్కడ ఉన్న కౌన్సిలర్లకి చెప్పాము, అందరికి చెప్పినా కానీ వస్తుందమ్మా అని మాట ఎగేస్తున్నారు తప్ప ఇంత కూడా హెల్ప్ చేయలేదు. నమస్తే అండి, నా పేరు రజని. నేను తాత వెంకట్ గౌడ్ వాళ్ళ వైఫ్ని. మా ఆయన 3 సంవత్సరాలు 8 నెలలు అయింది, ఫింక్షన్ లేదండి. అప్లికేషన్ పెట్టినాం మున్సిపల్ ఆఫీస్లో 3 సార్లు. ఇంతవరకు వచ్చినప్పుడు వస్తుంది అంటున్నారండి. ఇప్పుడైతే లేదు, సర్వే డౌన్ ఉన్నాయి అంటారు. ఎన్నిసార్లు చెప్పినా మా కార్పొరేటర్లకు చెప్పినాం, ఇక్కడ బాలాజీ నగర్లో చెప్పినా కానీ అట్నే అంటున్నారండి. వస్తుందమ్మా కానీ లేట్ అవుతుంది అట్లా అంటున్నారండి. ఇంతవరకు రాలేదు. మాదేం చాలా హీనమైన పరిస్థితి అండి, ఇంట్లో వెళ్ళట్లేదు. నేను అయ్యప్ప టెంపుల్లో చేస్తాను, 4,000 ఇస్తారు. ఆ 4,000 తోటి ₹1,000 వారానికి యూరిన్ బ్యాగులకే అవుతాయండి. యూరిన్ బ్యాగులకి అయితే తినాలి అందులోనే, అన్నీ అందులోనే చూసుకోవాలండి. అది నా పరిస్థితి. కొంచెం హెల్ప్ చేయండి మీరు దయచేసి, మా ఆయనకు ఫింక్షన్ వచ్చేటట్టు చేయండి అని వేడుకుంటున్నానండి. నమస్తే. ఇల్లు కూడా అండి, మాకు ఇల్లు శాంక్షన్ అయింది అన్నారు, మళ్ళీ రిజెక్ట్ అయింది అన్నారు. మళ్ళీ పేపర్లు ఇచ్చినాము, వస్తుందని చెప్తున్నారు కానీ ఇంతవరకు అయితే రాలేదండి. నమస్కారం అండి, నా పేరు రమ్య. ఈయన మా ఇంటి పక్కనే ఉంటారు. మేము ఆయన నీళ్ళు వచ్చినప్పుడు ఆయన మొత్తం మునిగిపోయిన పరిస్థితులలో అనుకోకుండా ఒక ఫోన్ కాల్ వచ్చి మేము వచ్చి చూసేవాళ్ళం. మొత్తం నీళ్ళు ఉంటే మేమే అన్నీ ఎత్తిపోసి అప్పుడు ఆయనకు సహాయం చేసినాము. ఇల్లు ఎప్పుడైనా కూడా ఇట్లనే అవుతుంది, వర్షం వచ్చినా కూడా. ప్రతి వర్షాకాలంలో ఇది ఒక ప్రాబ్లం అయిపోతుంది ఇళ్ళకి. ఈయనకు అట్లనే పింఛన్ కోసం అప్లై చేసింది తన భార్య. ఆమె ఎన్నిసార్లు ఆఫీసుల చుట్టూ తిరిగినా కూడా ఏ పెద్ద మనుషులు కూడా పట్టించుకోక ఆయనకి ఇంతవరకు కూడా పింఛన్ రాలేదు. ఆయన కోసం కొంచెం మీరు పెద్దవాళ్ళందరూ, కలెక్టర్లు, అధికారులు అందరూ కూడా దయచేసి వాళ్ళకి ఏదైనా ఒక సహాయం చేయాలని కోరుకుంటున్నాను. ఆమెకి 2 పిల్లలు అండి, 2 పిల్లలకు పెళ్లి చేసి పంపించేసింది. ఈ ఇల్లు మాత్రం ఎప్పుడో కట్టిన ఇల్లు కాబట్టి మొత్తం కూలిపోయే పరిస్థితికి వచ్చింది ఈ ఇల్లు. అటువంటి పరిస్థితులలో మీరు ఏదో ఒకటి రాజీవ్ గృహకల్పనో లేకపోతే ఇందిరా ఇల్లు ఏదో ఒకటి వాళ్ళకి సహాయం కొద్దిగా వాళ్ళకి ఇల్లు ఇప్పియాలని కోరుకుంటున్నాను సార్. తాతా వెంకట్ గౌడ్ అనేటైనా 3 సంవత్సరాలుగా అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నట్టుగా వారు తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు కూడా ప్రభుత్వం ఎన్నిసార్లు పెన్షన్ అప్లై చేసుకున్నా కూడా వారికి పెన్షన్ రావట్లేదని వారు తెలియజేస్తూ ఉన్నారు. ప్రభుత్వ అధికారులు వారికి పెన్షన్ వచ్చే విధంగా ఏర్పాటు చేయండి. అదేవిధంగా ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు కూడా వాళ్ళు అప్లై చేసుకున్నా కూడా ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ లెటర్లో మాత్రం పేరు ఉంది కానీ ఇప్పటివరకు ఇవ్వలేదని చెప్పి వారు తెలియజేస్తూ ఉన్నారు. ఇల్లు వర్షం వచ్చినప్పుడల్లా కూడా వాళ్ళ ఇల్లు కూలిపోయే ప్రమాదం ఉంది. దీనిపైన కొంచెం అధికారులు కూడా దృష్టి పెట్టి దీన్ని సరిచేసి వారికి న్యాయం చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలందరూ కూడా కోరుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్ రెడ్డితో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.